కెరీర్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్ ఈ టాపిక్ పైన ఇప్పుడు ఇండియా మొత్తం డిస్కషన్స్ జరుగుతున్నది. ఈ కాంట్రవర్షియల్ డిస్కషన్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ అయిన ఉపాసన కామినేని గారు ఎగ్ ఫ్రీజింగ్ పైన ఇచ్చిన స్టేట్మెంట్ వలన. అసలు ఉపాసన గారు ఏమన్నారు, దానికి కౌంటర్ గా జోహో ఫౌండర్ అయిన శ్రీధర్ వెంబు గారు ఏమన్నారు, అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ లో సక్సెస్ రేట్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, ఈ వీడియోలో నేను ఎటువంటి బయాస్డ్ స్టెప్ తీసుకోలేదు. ఏదైతే స్టేట్మెంట్ ఉపాసన గారు, వెంబు గారు ఇచ్చారో దాన్నే ఇక్కడ క్లియర్ అండ్ సింపుల్ గా చెప్తున్నాను. ఈ కాంట్రవర్సీ మొత్తం స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి అంటే, రీసెంట్ గా ఉపాసన గారు హైదరాబాద్ ఐఐటి కాలేజ్ లో స్టూడెంట్ కౌన్సిలింగ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఉమెన్స్ హెల్త్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఎర్లీ లైఫ్ ప్లానింగ్, రీప్రొడక్టివ్ చాయిస్ అనే టాపిక్స్ మీద మాట్లాడారు. తను స్టూడెంట్స్ కి ఇచ్చిన అడ్వైస్ లో ఎగ్ ఫ్రీజింగ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే, ఉమెన్స్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఓవరీస్ నుండి హెల్తీ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ చేసిన ఎగ్స్ ని లిక్విడ్ నైట్రోజన్ లో sub-0 డిగ్రీ టెంపరేచర్ లో స్టోర్ చేస్తారు. సో ఫ్యూచర్ లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో ఈ ఎగ్స్ ని యూజ్ చేసి ఐవీఎఫ్ మెథడ్ లో ఎంబ్రియోని యూటెరస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఉమెన్స్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ ఎగ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. ఇలా జరగడం వలన వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతుంది. సో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఎగ్స్ ని స్టోర్ చేసుకోవడం వలన ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అసలు ఇంతకీ ఉపాసన గారు ఐఐటి కాలేజ్ లో ఏం చెప్పారు అంటే, ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఉమెన్ కి బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ అని. The biggest insurance for women is to save your eggs. అలాగే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయితేనే మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అని డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ దొరుకుతుంది. నేనైతే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ కాబట్టే ఈ రోజు నా లైఫ్ లో సేఫ్ అండ్ సెక్యూర్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాను అని చెప్పారు. అలాగే అక్కడ కూర్చున్న స్టూడెంట్స్ ని ఎంతమందికి పెళ్లి చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది అని అడిగినప్పుడు అమ్మాయిల కంటే ఎక్కువ మంది అబ్బాయిలే చేతులు ఎత్తారు. దానితో ఆమె చూసారు కదా, ఇప్పుడు అబ్బాయిల కంటే ఎక్కువ మంది అమ్మాయిలే కెరీర్ పైన ఫోకస్ పెట్టారు, ఇదే కదా న్యూ ప్రోగ్రెసివ్ ఇండియా అంటే అని కూడా చెప్పారు. అలాగే ఆమె లైఫ్ లో తీసుకున్న డెసిషన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 27 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు లో మ్యారేజ్ చేసుకున్నా, ఇది నా ఓన్ డెసిషన్. 29 ఇయర్స్ ఉన్నప్పుడు పర్సనల్ అండ్ హెల్త్ ఇష్యూస్ వలన ఎగ్ ని ఫ్రీజ్ చేయించుకున్నాను. 36 ఇయర్స్ కి ఫస్ట్ బేబీకి వెల్కమ్ చెప్పాను. ఇప్పుడు 39 ఇయర్స్ కి ట్విన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. కెరీర్, మ్యారేజ్ రెండు నాకు ఇంపార్టెంట్ అంటే, కానీ ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలో అది నా రైట్ అని గట్టిగా చెప్పారు. సో ఉపాసన గారు ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ఎగ్ ని ఫ్రీజ్ చేసుకోవడం వలన ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేదా కెరీర్ లో సక్సెస్ అయినాక ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనే డెసిషన్ తీసుకునేకి భరోసా అంటూ ఒకటి ఉంటాది అని స్ట్రాంగ్ గా చెప్పింది. ఉపాసన గారి మాటలకి జోహో ఫౌండర్ అయిన వెంబు గారు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని వల్ల ఇప్పుడు ఈ టాపిక్ పైన నేషనల్ లెవెల్ లో డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. సో వెంబు గారు ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఉపాసన గారి పోస్ట్ ని కోట్ చేస్తూ, నన్ను కలిసి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, 20s లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయండి, పోస్ట్ పోన్ చేసుకోకండి. ఇది సొసైటీకి మరియు మన పూర్వీకులకి చేయాల్సిన డెమోగ్రాఫిక్ డ్యూటీ. ఇది వినేకి ఓల్డ్ లాగే విచిత్రంగా అనిపించినా ఇదే మళ్ళీ రిజోనేట్ అవుతుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా అని పోస్ట్ చేశారు. వెంబు గారి స్టేట్మెంట్ ని కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. ప్రతి ఒక్కరు 20s లోనే మ్యారేజ్ చేసుకోవాలని సింపుల్ గా అడ్వైస్ ఇచ్చేస్తున్నారు. ప్రెసెంట్ యూత్ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా ఉంది అంటే, అన్‌స్టేబుల్ సాలరీస్, జీరో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వచ్చిన జీతంలో 40% రెంట్కే పోతున్నది. అది కాకుండా ఈఎంఐలు, ఫీజులు ఇలా చాలా చెప్పారు. మరికొంతమంది వేంబు గారు చెప్పిన దాన్ని సమర్థిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అని. సో వేంబు గారి స్టేట్మెంట్ కరెక్టా కాదా అనే దాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుంటే, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారో అనే దాన్ని ముందే చెప్పాను. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది, దాని సక్సెస్ రేట్ ఎంతో తెలుసుకుందాం. మన దేశంలో ఎగ్ ఫ్రీజింగ్ చేయాలి అంటే డాక్టర్ కన్సల్టేషన్, హార్మోనల్ స్టిమ్యులేషన్ కోసం మెడిసిన్, ఎగ్స్ ని కలెక్ట్ చేయడం, రిట్రైవల్ ప్రొసీజర్, ఫ్రీజింగ్, విట్రిఫికేషన్, వీటన్నిటికీ కలిపి 1,00,000 నుంచి 2,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా కలెక్ట్ చేసిన ఎగ్స్ ని లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ లో స్టోర్ చేసేకి యాన్యువల్ స్టోరేజ్ చార్జెస్ ప్రతి ఇయర్ 10,000 నుంచి 25,000 వరకు చార్జ్ చేస్తారు. సో ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు నైట్రోజన్ లో ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ని కరిగించాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐవీఎఫ్, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ కి ఒక 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. ప్రెసెంట్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దీనికి కవర్ అవ్వదు. సో మొత్తానికి ఖర్చు అయితే lakhs లోనే ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే, 35 బిలో ఏజ్ వాళ్ళ దగ్గర నుండి అరౌండ్ 15 హెల్తీ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారు. ఐవీఎఫ్ ప్రాసెస్ లో 15 లో ఏదో ఒక ఎగ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 35 బిలో ఏజ్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన 15 ఎగ్స్ లో 80 to 85% మంది బేబీని డెలివరీ చేస్తున్నారు. మిగిలిన 15 to 20%
ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు ఉపాసన గారు చెప్పినట్లు ఫైనాన్షియల్ గా మెంటల్ గా స్టేబుల్ అయ్యాక పిల్లల్ని కనడం బెటరా, లేదా వేంపు గారు చెప్పినట్లు ఎర్లీ 20s లో మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కనేసి సక్సెస్ కోసం పేషెన్స్ గా వెయిట్ చేయడం బెటరా? కామెంట్ లో మెన్షన్ చేయండి.